హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ మంచూరియా అండి. దీనికోసం నేను 4 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకుని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. దీని బైండింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ఎగ్ తీసుకున్నాను. ఎగ్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పెప్పర్ వేసుకుంటున్నానండి. తర్వాత మనం కొంచెం ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ అండి ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా అండ్ కొంచెం 1/4 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకుందాము. ఈ బైండింగ్ కోసం మనం పిండి వేసుకోవాలి కదండి. నేను 2 స్పూన్ల వరిపిండి అలాగే 2 స్పూన్ల మైదా పిండి వేసుకున్నాను. మీరు వరిపిండి ప్లేస్లో కార్న్ఫ్లోర్ అయినా యూస్ చేసుకోవచ్చండి. ఈ బైండింగ్ అనేది మీరు తీసుకునే ఎగ్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. పిండి 4 ఎగ్స్కి నాకు సరిపోతుంది. ఈ విధంగా బైండ్ తిప్పుకొని వాటర్ అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఈ పిండి అనేది మరీ గట్టిగా అలా అని మరీ లూజ్గా కాకుండా ఉండాలి. అప్పుడే మనం ఎగ్కి పట్టుకుంటుందండి. మనం ఎగ్ వేసాం కదా, పిండి విడిపోకుండా ఉంటుంది ఎగ్ మిక్స్ చేయటం వల్ల. చూడండి, వీడియోలో చూపించిన విధంగా పిండి ఈ విధంగా జారుడుగా ఉండాలండి. ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టుకుని ఈలోపు ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. నేను మీకు వీడియో క్లిప్ చూపించడం మర్చిపోయానండి. ఆయిల్ పెట్టాను ఆల్రెడీ స్టవ్ మీద, హీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్లో ఎల్లో ఉంది కదా అదండి, అది మీకు నచ్చకపోతే ఎల్లో తీసేసి ఎగ్ పీసెస్ వరకు వేసుకోండి. ఎగ్ వైట్ వరకు వేసుకోవచ్చండి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం పకోడీలాగా వీటిని వేసుకుందాము 1 by 1. నేనైతే ఎల్లోతోనే వేస్తున్నానండి. జాగ్రత్తగా ఎల్లో అనేది బయటికి వెళ్ళిపోకుండా దాంతో పాటు పట్టుకునేలాగా మనం వేసుకుందాము. 1 by 1 ఇలా అన్నీ వేసుకుందామండి. ఇవి మరీ హెవీగా ఏగిపోకూడదు, అందుకని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎక్కువ హైలో పెట్టేసామంటే తొందరగా రెడ్గా అయిపోతుంది, గట్టిగా అవుతుందండి. దానివల్ల పీస్ అనేది గట్టిగా అయిపోతుంది. అందుకోసమని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా వేసుకుందాము. చూసారు కదా, ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై అవనిద్దామండి. చూడండి, నేను మిగిలినవి కూడా అదే విధంగా వేసుకున్నాను. నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకోవటం వల్ల మీకు వేయటం అదంతా క్లియర్గా చూపించలేకపోతున్నానండి. ఇవి అయిపోయినాయి. మనం ఇప్పుడు మంచూరియా కోసం ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. ఇప్పుడు చేసే ప్రాసెస్ అంతా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సిమ్లో పెట్టామంటే పీస్ అనేది మెత్తగా అయిపోయి బాగుండదండి. టేస్ట్ ఫ్లేవర్ రావాలంటే హై ఫ్లేమ్లోనే ఉండాలి స్టవ్. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం అల్లము అలాగే కొంచెం వెల్లుల్లి చిన్న పీసెస్ చేసుకొని వేసుకుందాము. అలాగే ఉల్లిపాయ ఒకటి చిన్నది ఉల్లిపాయ ఒకటి, అలా ఒక పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని బాగా వేయించుకుందాము. ఇప్పుడు కొంచెం రెడ్ చిల్లీ సాస్ అండి, ఒక స్పూను. మీరు కొంచెం ఘాటుగా తిన్నామనుకుంటే ఒక 2 స్పూన్లు వేసుకోండి. నేను పిల్లల కోసం చేస్తున్నాను కానీ స్పైసీ తక్కువగా చేస్తున్నానండి. అలాగే సోయా సాస్ అండి, సోయా సాస్ కూడా చాలా తక్కువ వేసుకుంటున్నాను. ఈ సాస్లు అనేది ఎక్కువగా యూస్ చేయకూడదండి పిల్లలకు పెట్టే ఫుడ్లో, దానికోసం నేను అన్నీ లైట్గానే వేసుకుంటున్నాను. ఇప్పుడు టమోటా సాస్ అండి, వెనిగర్ వేసుకున్నాను. టమోటా సాస్ కూడా 1 స్పూనే వేసుకున్నాను. అలాగే నేను కొంచెం లైట్గా వాటర్ అండి, నేను గ్రేవీగా కాకుండా డ్రైగా చేసుకుంటున్నానండి మంచూరియా, దానికోసం లైట్గా వేసుకున్నాను వాటరు. మీరు కొంచెం లిక్విడ్గా కావాలనుకుంటే కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకొని 1 స్పూను వాటర్ కలిపేసుకొని వేసుకోండి. ఇప్పుడు చాలా బాగుంటుంది. హెవీ థిక్గా లూజ్గా కాకుండా కరెక్ట్గా ఉంటుందండి. అప్పుడు చూడండి, ఈ విధంగా స్మూత్గా అయ్యే వరకు సాసులన్నీ వాటర్తో పాటు కలిసి స్మూత్గా అయ్యే వరకు ఆయిల్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను మంచూరియా వేసుకుంటున్నానండి. నాకు డ్రైగా కావాలి కాబట్టి నేను వాటర్ అన్నీ పోయిన తర్వాత వేసుకుంటున్నాను. కొంచెం లిక్విడ్ కావాలంటే మీరు వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే ఇంకొన్ని వాటర్ ఉన్నప్పుడు మంచూరియా వేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిపోయి కలుపుకున్నాను కదా, ఉన్న కొంచెం వాటర్ కూడా పీల్చేసుకుందండి. ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఫైనల్గా. ఇంతే, టేస్టీగా ఎగ్ మంచూరియా రెడీ అండి.
పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా చాలా హ్యాపీగా తింటారు. బయట ఫుడ్ అనేది అప్పుడు ఈ విధంగా మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ విధంగా చేసిస్తూ ఉంటే పిల్లలు ఇంకా బయట ఫుడ్ అడగరండి మనల్ని. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాము. చూడండి, చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీరు చేసే లైక్, షేర్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ.